ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దలతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వరుసగా సమావేశమవుతున్నారు. ఖర్గే, కేసీ వేణుగోపాల్, రాహుల్ గాంధీతో సీఎం రేవంత్ భేటీ ముగిసింది. 2 గంటలకు పైగా మీటింగ్ కొనసాగింది. కొత్త మంత్రులకు శాఖల కేటాయింపుపై అధిష్టానంతో చర్చించారు. ఎవరికి ఏ శాఖ కేటాయిస్తారన్న దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. విప్, చీఫ్ విప్ పదవులపైన అధిష్టానంతో చర్చించారు సీఎం రేవంత్ రెడ్డి. ఎస్సీ వర్గీకరణ, బీసీ కులగణనపై బహిరంగ సభల నిర్వహణకు కాంగ్రెస్ ప్లాన్ చేస్తోంది. సభలకు ఖర్గే, రాహుల్ గాంధీని ఆహ్వానించారు సీఎం రేవంత్ రెడ్డి. ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దలతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వరుసగా సమావేశమవుతున్నారు. ఖర్గే, కేసీ వేణుగోపాల్, రాహుల్ గాంధీతో సీఎం రేవంత్ భేటీ ముగిసింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ లైవ్ లో అందిస్తారు. ప్రసాద్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా కీలకమైనటువంటి చర్చలు జరిపారు. పార్టీ అధిష్టానం, ఐఏసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అదేవిధంగా ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ, సంస్థాగత వ్యవహారాల ఇన్ఛార్జి జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ముగ్గురితో కూడా ఒకేసారి స్వయంగా రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులను కూడా వివరించడం జరిగింది. ఇటీవల మంత్రివర్గ విస్తరణ, అదేవిధంగా ఇతరత్ర అనేక జిల్లాల్లో ఇంకా తనకున్నటువంటి ఆబ్లిగేషన్స్, నిజామాబాద్ లాంటి జిల్లా కానీ లేకపోతే హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో ప్రాతినిధ్యం లేకపోవడం, ఇలాంటి అన్ని అంశాలను కూడా ముఖ్యమంత్రి అధిష్టానంతో చర్చించారు. దాంతో పాటు ఏ సామాజిక వర్గాలకు ఇంకా బాధ్యతాయుతంగా ఒక భాగస్వామ్యం కల్పించాలి ఇటు ప్రభుత్వ పరంగా అన్న అంశాన్ని కూడా చర్చించడం జరిగింది. అది త్వరలోనే మరొకసారి కూడా మంత్రివర్గ విస్తరణ ఉండొచ్చన్న అభిప్రాయం కూడా రేవంత్ రెడ్డి సన్నిహిత వర్గాల నుంచి అంత సమాచారం తెలుస్తుంది. అతి త్వరలోనే దీనికి సంబంధించి కూడా అధిష్టానం కూడా కొన్ని సూచనలు చేసే అవకాశం ఉంది. ఇప్పటికే నిన్న దాదాపు గంట పాటు కేసీ వేణుగోపాల్ తో చర్చించిన తర్వాత పిసిసి కార్యవర్గాన్ని అధికారికంగా ప్రకటించడం జరిగింది. అతి త్వరలోనే మిగిలిన అన్ని అంశాలను కూడా ఇతరత్ర కార్పొరేషన్ చైర్మన్ల భర్తీ విషయంపై కూడా అధిష్టానం కొన్ని సూచనలు చేసినట్టుగా తెలుస్తుంది. దాంతో పాటు చీఫ్ విప్ పదవిని భర్తీ చేయాల్సి ఉంది, 2 విప్ పదవులను కూడా భర్తీ చేయాల్సి ఉంది. రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాకు కూడా ప్రాతినిధ్యం కల్పించాల్సి ఉంది. కాబట్టి అన్ని అంశాలను చెప్పడంతో సహా పార్టీకి ప్రభుత్వానికి కొంత దిశానిర్దేశం కూడా చేయడం జరిగింది. చేస్తున్నటువంటి పనులు, ప్రభుత్వ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, దాంతోపాటు సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు కూడా ఒక కార్యాచరణ రూపొందించుకొని ఆ మేరకు పనిచేయాలని చెప్పి కూడా అధిష్టానం సూచన జరిగింది. అదేవిధంగా రానున్నటువంటి సంస్థాగత ఎన్నికలు, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా సమిష్టిగా అందరూ కూడా గట్టిగా పనిచేసి విజయం సాధించాలి, పార్టీని ప్రజలకు దగ్గరగా తీసుకెళ్లాలి, ప్రభుత్వ పాలన కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలన్న అంశాన్ని కూడా చాలా స్పష్టంగా అధిష్టానం సూచనలు చేయడం జరిగింది. దీంతో అదేవిధంగా ఇటీవలనే తెలంగాణ ప్రభుత్వం కులగణన విజయవంతంగా పూర్తి చేయడం, ఎస్సీ వర్గీకరణ అమలు కోసం ఆ చట్టాన్ని చేయడం, ఈ అంశంపై కూడా ప్రజల్లో ఆయా వర్గాల్లోకి విస్తృతంగా తీసుకెళ్లి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటకి ఏ రకంగా కట్టుబడి ఉంది, అదేవిధంగా చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలను వారందరిలో కూడా ఒక అవగాహన కల్పించాలి. కాబట్టి పిసిసి కార్యవర్గాన్ని కూడా ఏర్పాటు చేశారు. కాబట్టి బాధ్యతాయుతంగా ఒక కార్యాచరణ రూపొందించుకొని పార్టీ కూడా ఆ బాధ్యతలు అప్పగింపి పార్టీలో క్షేత్రస్థాయిలో పార్టీకి ప్రభుత్వం చేసే కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్న అంశాన్ని కూడా అధిష్టానం సూచించింది. ఈ రకంగా అన్ని అంశాలను కూడా కూలంకషంగా రాహుల్ గాంధీ పక్షంలో చర్చించారు. కొన్ని సూచనలు కూడా చేయడం జరిగింది. అతి త్వరలోనే దీనికి సంబంధించిన నిర్ణయాలు